పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను అసలు పేరు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి. ఇతని జీవిత గాథ ఆసక్తికరంగా ఉంటుంది. మొద్దు శ్రీను నిజానికి చదువుకున్నవాడు, తెలివైనవాడు. అతని అమ్మా నాన్నలు కూడా బాగా చదువుకున్నవారే. ఎవరినైనా మట్టు పెట్టడానికి ఇంపోర్టెడ్ వెపన్స్ వాడడం అతని స్టైల్. ఓ కేసులో అరెస్ట్ అయి 16 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చినప్పుడు నరకం అనుభవించాడు. అంతకు ముందే మద్దెల చెరువు సూరి జైల్లో అన్యమనస్కంగా ఉంటున్నాడని తెలిసి జైలు నుంచి విడుదలయ్యాక అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతో వెళ్లి సూరిని ముషిరాబాద్ జైల్లో కలుసుకున్నాడు. సూరి పరిటాల రవిపై కక్ష కట్టిన విషయం తెలుసుకున్నాడు. బావ కళ్ళలో ఆనందం చూడడం కోసమనే డైలాగ్ అప్పటి నుంచే ఫేమస్ అయింది. నిజానికి సూరికి మొద్దు శ్రీనుకు బంధుత్వం ఉన్నట్లు ఎక్కడ ఆధారాలు లేకపోయినప్పటికీ శ్రీను సూరిని బావ అని పిలవడం మొదలుపెట్టాడు. అయితే ముందు మొద్దు శ్రీను జీవితాన్ని గమనిస్తే చదువుకునే రోజుల్లో కాలేజీకి అప్పుడప్పుడు వెళ్లేవాడు. అప్పటి నుంచి మొద్దు శ్రీనుకు రౌడీజం పట్ల ఆసక్తి ఉండేది. చుట్టూ నలుగురిని వెంట పెట్టుకొని రౌడీజం చెలాయించేవాడు. పోలీసులు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. నిజానికి కోడెల శివప్రసాద్కు దగ్గరయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదని తానే స్వయంగా చెప్పాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో పోలీస్ కావాలని ఉండేదట. నరసరావుపేటలో భాస్కర్ రెడ్డి అనే వైన్ షాప్ ఓనర్ను హతమార్చి హైదరాబాద్కు మకాం మార్చి చిక్కడపల్లి ప్రాంతంలో ఉంటే పోలీసులు అరెస్టు చేశారు. ఓ సందర్భంలో మొద్దు శ్రీను బాంబులు సప్లై చేయగా ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో పేలాయి. మాజీ మంత్రి అండదండలతో ఇల్లీగల్గా ఇంపోర్టెడ్ చేసుకున్న వెపన్స్తో పొలాల్లో షూటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో షార్ట్ షూటర్గా మారాడు. పోలీసులు వెపన్స్ ను గుర్తించి ఆ వెపన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మొద్దు శ్రీను తెలివిగా హత్య చేస్తాడు. వ్యక్తుల బలహీనతలు గుర్తించి హత్య చేసేవాడు. ఖైదీగా ఉన్న క్రమంలో గొల్లపూడి రచనలు చదివేవారు. ఆయన నేర ప్రపంచంలోకి ఒక్కసారి అడుగు పెడితే వెనక్కి వెళ్లడం కష్టం. మొద్దు శ్రీను పరిస్థితి అలాగే మారింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవిని ఆ పార్టీ అనంతపురం కార్యాలయంలో 2005లో అందరి ముందే కాల్చి తన అనుచరులతో పారిపోయాడు. పథకం ప్రకారమే రెక్కి నిర్వహించి హత్య చేశాడని అందరూ అన్నారు. పరిటాల రవి హత్య మద్దెల చెరువు సూరి చేయించాడని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హస్తం ఉందని బలంగా వినిపిస్తుంది. స్వతహాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు, ధైర్యవంతుడైన మొద్దు శ్రీనుకు బహుశా తెలిసే ఉంటుంది తాను చేస్తున్న పోలీసు వారి వల్లే తాను చనిపోతానని. అనుకున్నట్లుగానే జరిగింది. 2008 నవంబర్ 9న తోటి ఖైదీ ఓం ప్రకాష్ చేతిలో హత్య గావించబడ్డాడు మొద్దు శ్రీను. అయితే ఇద్దరి మధ్య లైట్ విషయంలో గొడవ జరిగింది. డమ్ బెల్ట్స్ తో తలపై కొట్టి మరీ హతమార్చాడు ఓం ప్రకాష్. నిజానికి ఇది నాణ్యానికి ఓ వైపు మాత్రమే. పథకం ప్రకారమే చంపించారనే వాదన ఉంది. మొద్దు శ్రీను హత్య చేసిన ఓం ప్రకాష్ ఆ తర్వాత చనిపోయాడు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడడం అంత సులభం కాదు. ఏది ఏమైనా మొద్దు శ్రీను జీవితం మలుపులు తిరిగి అలా ముగిసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు చేసింది మాత్రమే. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రం కాదు.